ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి మరి ఈ రోజున ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మరి బీఆర్ఎస్ పార్టీలో రోజు రోజుకు చీలికలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురైన కవిత గారిని ఈరోజు పార్టీ నుండి సస్పెండ్ చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరి అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కవిత ఫ్లెక్సీలను కూడా తగలబెడుతున్నటువంటి సందర్భం. మరి దానిపై మాట్లాడడానికి మనతోటి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి చూస్తుంటే రోజు రోజుకు అంటే తగ్గిపోతా ఉంది, గ్రాఫ్ తగ్గిపోతుంది. అంతేకాకుండా పార్టీలోనే కుటుంబ కలహాలతోటి పార్టీ అంతా కూడా క్యాడర్ కూడా కొద్దిగా అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని కనిపిస్తూ ఉంది. దాన్ని ఎట్లా చూడవచ్చు? బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక తెలంగాణ పార్టీ. తెలంగాణ కోసం కొట్లాడి తనలాడి తెచ్చుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష, తర్వాత 60 లక్షల మంది సైనికులు ఉన్నటువంటి పార్టీ భారత రాష్ట్ర సమితి. అసొంటి పార్టీని మనం ఆనాడే కేసీఆర్ గారు చెప్పారు, తప్పు చేస్తే తన కుటుంబ సభ్యులైనప్పటికీ కూడా ఎవరైనా ఎంతటి వారైనా వారిపైన చర్య తీసుకోవడం తప్పదు అని చెప్పిండు. గదే చర్య తీసుకున్నాడు. 60 లక్షల మంది సైనికులు. ఈరోజు కవిత చేసేది తప్పు, ఆమె వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, ఆమె వల్ల పార్టీ ఇబ్బందుల పాలయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఆమె పైన చర్య తీసుకోవాలని చెప్పేసి 60 లక్షల మంది కార్యకర్తలు సైనికులు చెప్పడంతో కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇంకోటి, కవిత గారు ఏమంటున్నారంటే మా నాన్నని 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని సిబిఐ కేసు అప్పగిస్తే ఒక ఇద్దరి వల్లనే, సంతోష్ రావు, హరీష్ రావు వల్లనే ఈ యొక్క పార్టీ అంతా కూడా ఈ విధమైనటువంటి కేసుల దాకా పోయింది అనేటువంటి, అంటే నాయనను వెనకేసుకొస్తూనే మిగతా నాయకులను తిడుతున్నటువంటి సందర్భం. దాన్ని అట్లా చూడవచ్చు. ఇప్పుడు ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? అది మన మీదే పడుతుంది. ఆమె ఏమనుకుంటుందంటే నేను మా నాన్న అంటలేను, తర్వాత కేసీఆర్ గారిని అంటలేను, ఇంకోళ్ళని అంటుంటే 60 లక్షల మంది సైనికులు కేసీఆర్ గారుతో పాటు హరీష్ రావు గారైనా, సంతోష్ రావు గారైనా, లేదా కేటీఆర్ గారైనా, నాతో సుద్ధా అందరం సమానులమే. ఆమె కూడా. కానీ ఆమె ఏం చేస్తుంటే ఈ మధ్యన కొంతమంది నాయకుల యొక్క ప్రలోభాలకు పడి ఆ విధంగా మాట్లాడుతుండొచ్చు కాక ఈరోజు భారత రాష్ట్ర సమితి వల్లనే ఆమెకు గుర్తింపు వచ్చింది. ఇలా బీఆర్ఎస్ వల్లనే ఆమెకు గుర్తింపు వచ్చింది. కవిత అంటే ఎవరు? శతకోటి లింగంలో ఒక బోడి లింగం. కేసీఆర్ గారు కూతురు కాబట్టి ఆమెకింత వెలివేషన్ వచ్చింది, అంత గుర్తింపు వచ్చింది. మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు అంటే కేవలం కేసీఆర్ గారు బిడ్డగానే ఆమెను గుర్తించేది తప్ప స్వతహాగా ఆమెను ఎవరు గుర్తించలేరు. నిన్నమన్న ఆమె అలా పార్టీగా ఏదో మా నాయకులను తిట్టినప్పుడు కాంచి ఆమె ఎక్కడికైనా పోతే ఒక్క నాయకుడు అన్న బీఆర్ఎస్ నాయకుడు వస్తుండా? ఆమె ఆ ప్రెస్టేషన్లు ఉంది. అరే నా ఎమ్మటి ఎవరు వస్తలేరుగా, తర్వాత ఏమవుతున్నావు అని చెప్పేసి ఒక అభద్రతా భావంలో కవిత గారు కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి ఈ రకంగా ఆమె అవాక్కులు చెవాక్కులు వెళ్తా ఉన్నది తప్ప ఆమెని ఎవరు కూడా ఏమనలే. ఆమె ఏదో శాస్త్రం ఉండగా దొంగ అని అంటారు చూసినావు, ఆమె అభద్రతా భావానికి లోనై ఈ విధంగా చేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ గారి నిర్ణయాన్ని మేమందరం కూడా 60 లక్షల మంది సైనికులు స్వాగతిస్తూ ఉన్నాం. తర్వాత ఈరోజు తెలంగాణ పార్టీ ఇంటి పార్టీ. తెలంగాణ అంటేనే ఒక ప్రజల యొక్క గుండె చప్పుడు. ఆనాడు కేసీఆర్ గారు ఒక్కరుగా బయలుదేరి ఈ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ఎట్లుండాలి, తెలంగాణ ఏం చేయాలి అనే ఒక మదిలో ఒక ఫ్రేమ్ చేసుకొని ఆనాడు కొట్లాడినటువంటి వ్యక్తిగా కేసీఆర్ గారిని అందరు గౌరవిస్తారు. అదే సందర్భంలో కేసీఆర్ గారు కూతురుగా ఆమెను కూడా గౌరవించినారు. కానీ ఆమె యొక్క ఆ గౌరవాన్ని నిలుపుకోలేకపోతుంది అది కవిత గారు. మొన్ననే జగదీశ్వర్ రెడ్డిని కూడా ఈ యొక్క 12 కాన్స్టిట్యున్సీలో ఒక్క సీటు ఏదో చావు తప్పి కన్నులొట్టపోయినట్టు గెలిచిందని మొన్న జగదీశ్వర్ రెడ్డిని, ఈ రోజు హరీష్ రావును, సంతోష్ రావును కూడా విమర్శిస్తుంది. పార్టీలో ఎందుకు ఈ విధంగా, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోవచ్చు అన్న? గెలిపోవటంలో అనేది సహజం. సరే, ఒకసారి గెలుచుంటాం, ఒకసారి ఓడిపోతుంటాం. అది ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుని ఎవరైనా మనం గౌరవించాలి, దాన్ని శిరసావహించాలి, దాని అనుగుణంగా మనం పనిచేసుకుంటూ పోవాలి. ఈ రకంగా మనం పోతున్నాయి. ఎందుకంటే అన్నవాళ్ళు కూడా గెలవలేదు కదా. అన్నవాళ్ళు ఏమన్నా గెలిచిరా అంటే వాళ్ళు కూడా గెలవలేదు కదా. అంటే నేను ఏమిటంటే మనకు నోరుందిగా అని చెప్పేసి ఏది పడితే అది మేము మాట్లాడితే రైట్ అవుతుంది. ఇప్పుడు పత్రికలో హెడ్లైన్ కావచ్చు, టీవీలలో హెడ్లైన్ కావచ్చు, కానీ అంతిమంగా అది డెడ్లైన్ అయితే డెడ్లైన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని ఆమె గ్రహించలేకపోతుంది. ఇప్పటికైనా మేము ఏం కొడతామంటే ఆమె మాట్లాడిన దానికి చాలు. ఆమె ఏం చేయాలి, ఆమె ఏం చేయాలో గదే చేయాలి తప్ప అవాకులు చెవాకులు వెళ్ళి తర్వాత నాయకులను తిడితే నేను పెద్ద నాయకురాలు అవుతానని ఒక భావన ఉండొచ్చు కాక, కానీ అది తప్పుడు భావన. ఆమెకు అందరు గౌరవించినారు, అందరూ చేసినారు. అయినా ఆమె ఏం చేస్తుందంటే ఒక భ్రమలో పడి
కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆడిస్తున్నటువంటి నాటకంలో ఆమె ఒక సూత్రధారి అయిపోయింది, పాత్రధారి అయిపోయింది. అట్లా కాకుండా ఈ తెలంగాణ కోసం ఎవరైతే ఆమె ఆల్రెడీ కేసీఆర్ కూతురు కాబట్టి కాంగ్రెస్ మాటలు ఎందుకు వింటది? ఇప్పుడు ఒకటన్నా మనం అనుకుంటాం, సరే ఇప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని అంటారు కదా. అట్లా ఇప్పుడు ఆమె ఏముందో మనకేం తెలుసు, నీకు నాకేముంది చెప్తుందా? ఆమె అనేక మాటలు మాట్లాడుతున్నది. ఓ రోజు జగదీశ్వర్ రెడ్డి గారిని తిడతాం. జగదీశ్వర్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమానికి విడదీయని అనుబంధం, వెనవేసుకుంటున్న అనుబంధం. ఆనాడు తెలంగాణ నల్గొండ జిల్లాలో కావచ్చు, తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకుపోయినటువంటి వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి గారు. జగదీశ్వర్ రెడ్డి గారిని పట్టుకొని కూడా మాట్లాడుతుంది. ఆనాడే చర్య తీసుకునేది ఉండే, కానీ ఎందుకంటే సరే ఇకనైనా మారుతుందేమో అని చూసినారు, కానీ ఇంకా మారతలేదు. ఇంకా మితి మీరిపోయేటువంటి మాటలు మాట్లాడుతున్నది. అందుకే కేసీఆర్ గారు 60 లక్షల మంది కార్యకర్తల యొక్క అభిప్రాయం మేరకే, 60 లక్షల మంది కార్యకర్తల యొక్క ఏకాభిప్రాయం మేరకే ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం అని ఈ రాష్ట్రానికి సంబంధించిన ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి పదే చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆ కాళేశ్వరం పైన కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి అప్పగించాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అనేది ముఖ్యమంత్రి చేయడం జరిగింది. దాన్ని వెంటనే మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇది కుట్ర అది ఇది అని చెప్తున్నారు. ఎందుకు అసలు సిబిఐకి అప్పగించడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ కానీ జరిగే నష్టం ఏంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నష్టం జరగకపోగా నేనేమంటే, ఆనాడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించిండో, తర్వాత రైతులకు ఏం మేలు చేసిండో, రైతాంగానికి ఏం చేసిండో ఇక యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తురు, గమనంలో ఉన్నది. కానీ అదే ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు అవన్నీ కూడా ఈరోజు రైతులు ప్రతిరోజు మా అమ్మతో శుద్ధ, తర్వాత మా భార్యతో శుద్ధ యూరియా దొరకక మా భార్య కూడా నేను 7 ఎకరాల 13 గుంటలు నాటు పెట్టినా, యూరియా దొరకక పాస్ పుస్తకం లైన్లో పెట్టి, తర్వాత ఓ పిల్లగాని ఇంకా అవసరమైతే ఒకరిని ఆడ ఉంచి ఇలా నేను నా భార్య మా అమ్మ అందరం లైన్లు కట్టినా కానీ యూరియా దొరకనటువంటి పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. ఇదంతా మైమరిపించడం కోసం, ఇదంతా అరే ప్రజలు దాన్ని తిడుతా ఉన్నారు, రైతులు చీదరించుకుంటున్నారు, తర్వాత చిరత్కరిస్తున్నారు అనే ఆక్రోషంతో, తర్వాత ఇదంతా కూడా అరే కేసీఆర్ని ఏ గ్రామానికి పోయినా కేసీఆర్ని తలుచుకుంటా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా బాగుండే పాలన, మాకు యూరియా దొరికేది, ఏనాడు కూడా మేము పాస్బుక్ లైన్లో పెట్టలేదు, ఏనాడు కూడా మా భార్య లైన్లో లేదు, ఏనాడు కూడా మా తల్లి లైన్లో లేదు. తర్వాత యూరియా అట్లా పోంగనే ఆటో ఆయనకు పైసలు ఇచ్చి ఆడ మందుల షాప్ కాడ, ఎరువుల షాప్ కాడ 4 బస్తాలు వేసుకురా అంటే వేసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఈనాడు ఒక ధృతరాష్ట్రుడు ఈ రాష్ట్రాన్ని వెళ్తా ఉన్నాడు, చేతగాని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని వెళ్తా ఉన్నాడు. కాబట్టి ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం ఒక కథ అల్లి ఈరోజు అసెంబ్లీ పెట్టడం జరిగింది. ఈరోజు వరదలు వచ్చినాయి, ఎన్నో వాగులు కొట్టుకుపోయినాయి, ఎన్నో వంకలు కొట్టుకుపోయినాయి, ఆస్తి నష్టం జరిగింది. తర్వాత ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దాటి మీద సోయి లేదు ఈ ముఖ్యమంత్రికి. ఒలింపిక్స్ మీద యాభ ఉంది, ధ్యాస ఉంది, ఎందుకంటే 5 పైసలు వస్తాయి కాబట్టి. అదే కేసీ వేణుగోపాల్ అక్కడ పుస్తక ఆవిష్కరణకు పోయి అసెంబ్లీని రాత్రి దాకా నడుపుతాడు. అంటే దీని మీద సోయి, ఆయన ఢిల్లీ పోయేటువంటి సోయి ఈరోజు రైతాంగం పట్ల కావచ్చు, వరదల వల్ల నష్టపోయిన రైతుల పట్ల కావచ్చు ఏమాత్రం కూడా లేదు. కాళేశ్వరం ఎలా రోడ్లు ఎన్నో కొట్టుకుపోయినాయి మన వానకు, మరి దాన్ని ఎందుకో అడుగుతలేవు, దానికి ఎందుకో పరిశీలిస్తలేవు. అంటే నేను 1 లక్ష కోట్లు పెట్టి కడితే కనీసం ఆనాడు కట్టినటువంటి నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, మన శ్రీరామ్ సాగర్ డ్యామ్ కావచ్చు, ఇవన్నీ కూడా కూలిపోయింది. ఒక 4-5 సంవత్సరాల్లో కట్టినటువంటి కాళేశ్వరం కూలిపోవడం దాన్ని బట్టి అవినీతి జరిగిందని చెప్పేసి సిబిఐ కేసు ఇచ్చారు. దానికి కేసును ఎదుర్కోవచ్చు కదా, ఎందుకు? ఇప్పుడు సైదుల్ గారు మీరు ఒకటే నేనేమంటే సూటిగా అడుగుతున్నాను. ఆనాడు కేసీఆర్ గారు ఎన్నడన్నా సిబిఐని రాష్ట్రానికి రానిచ్చిండా? అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ 2 ఒకటై ప్రాంతీయ పార్టీ అయినటువంటి తర్వాత టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి తర్వాత ఈ దేశంలో ఎదుగబోతా ఉన్నది పార్టీ, ఎట్లనైనా దీన్ని అనగదొక్కాలని ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ ఇటు బీజేపీ 2 ఒకటై ఈ విధంగా చేస్తూ ఉంది. బొమ్మ బొరుసు 2 కలిసినాయి కావాల్సుకొని ఈ విధంగా కేసీఆర్ గారిని ఇబ్బంది పాలు చేయాలి, కేసీఆర్ గారిని ఎట్లనైనా బదలాం చేయాలి, కేసీఆర్ గారిని ఎట్లయినా జైలు వేయాలని ఒక కుట్రతోటి ఈ విధంగా 2 పార్టీలు కాంగ్రెస్ ఇటు బీజేపీ కలిసి చేసినటువంటి నాటకం ఇదంతా ప్రజలకు తెలుస్తూనే ఉంది. ఎందుకంటే మనం అనుకుంటున్నాం పిల్లి రూమ్లో పాలు తాగితే ఎవరు చూస్తలేరులే అనుకుంటారు, ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు. కాబట్టి మేమేమిటంటే ఒకటే, ఈ రాష్ట్రంలో ఏ ఇంటికి పోయినా, ఏ గడపకు పోయినా, ఏ తండకు పోయినా, ఏ కొండకు పోయినా ప్రతి ఒక్కరు కూడా
అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఈ రాష్ట్రం బాగుండే అని చెప్పేసి ఘంటాపదంగా ఆడుకునే పిల్లవాని కాంచి అంతరిక్షం తోలేవానికి అంక కూడా అంటా ఉన్నారు. ఈ యొక్క బీఆర్ఎస్ నాయకుడి యొక్క విషయాలు, కవిత అనేటువంటిది అది పెద్ద విషయం కాదు. 60 లక్షల మంది ఉన్నటువంటి సభ్యత్వం ఉన్నటువంటి ఒక అతిపెద్ద బీఆర్ఎస్ పార్టీలో ఎవరికైనా కూడా కొన్న కూతురైనా కొడుకైనా తప్పు చేస్తే ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్లు తప్పవని చెప్పేసి మరి బీఆర్ఎస్ నాయకుడు చెప్తున్నాడు. ఇది ఎస్ఎస్ మీడియా. మళ్ళీ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.